వెల్కమ్ టు MG9 న్యూస్. ముగిసిన ప్రచార పర్వం. మంత్రాలయం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ. రాష్ట్రంలో ఎన్నికలకు 3 రోజులే గడువు మిగిలింది. నాయకుల పాట్లు, కార్యకర్తల అగచాట్లు అన్నిటికీ తెరపడే సమయం ఆసన్నమైంది. అటు నుంచి ఇటు నుంచి అటు కండువాలు మార్చే కార్యకర్తల ఓవర్ యాక్షన్ ముగిసే సమయం ఆసన్నమైంది. నేతల భవిష్యత్తు తేలడానికి ఓట్ల పండగ ఆసన్నమైంది. ఓటర్లను కాకాలు పట్టే నాయకులు, మా పార్టీ అంటే మా పార్టీ అని కొట్టుకునే కార్యకర్తలు, వారికి లభించే రోజు, వారి ముందు విందు అన్ని ముగింపు దశకు వచ్చాయి. ఇక మిగిలిందల్లా రాజు ఎవరు, బంటు ఎవరు అన్న ప్రశ్న మాత్రమే. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో కాంగ్రెస్, తెలుగుదేశం, ఆ తర్వాతి 2 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఇలా 2 పార్టీలకు ప్రధానంగా పోటీ జరగ్గా ఇప్పుడు 3వ పార్టీగా మళ్లీ కాంగ్రెస్ బరిలో నిలిచింది. హ్యాట్రిక్ విజయాలతో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి 4వసారి వైసీపీ పార్టీ తరపున బరిలో నిలవగా, ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి బరిలో నిలిచారు. ఇరు పార్టీల వారు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ గెలుపు మాదంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాలు ముగించారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు సైతం తన మద్దతుదారులను కూడగట్టుకుంటూ తగ్గేదే లేదంటూ ప్రచారాలు ముమ్మరం చేసి తన మద్దతుదారులను కూడా కట్టుకున్నారు. ఈ ముగ్గురిలో రాజెవరు, బంటెవరు, మంత్రాలయం ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఈ త్రిముఖ పోటీలో ప్రజలను పాలించేది ఎవరు, మరుగున పడేది ఎవరు? మంత్రాలయ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. మరి MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. 2 లక్షల రుణమాఫీ ఉండదమ్మా రైతులకి. మళ్ళీ రేపు 8,333 ప్రతి నెల 2 లక్షల రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఉండదు రైతులు. కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యం. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేయాలి. తెలంగాణలో నవరత్నాలు ప్రతి మహిళకి 8,333 రూపాయలు ఉండదు నెలకి. ఒక భీమ్ కార్డుకి 2 లక్షలు రుణమాఫీ ఉండదు. ఇల్లు లేకున్న వాళ్ళకి 5 లక్షలు, KG to PG వరకు ఉచిత విద్యం. కాంగ్రెస్ పింఛను 4,000 చేస్తారు. పూర్వపరం చేస్తే 400. కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపియాలి. కాంగ్రెస్ తోనే సాధ్యం. అస్తం జరిగింది, ఇక్కడ కూడా అలాగే మనం గెలిపించిన